శుభములను తెలియచేసి మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచిన దేవుని దాసులు వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. నేరుగా దేవుని యొక్క వాక్య సందేశం కొరకు మనం అందరం కూడా సిద్ధపడి ఉందాం. ఎందుకనంటే ప్రశస్తమైనటువంటి సమయము, జీవం కలిగిన ప్రభువు మాట్లాడడానికి మనం ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఇంత చక్కటి మైదానంలో దేవుని యొక్క వాక్కు ఈ ప్రాంత ప్రజలకు వినిపింపబడడం ఎంతో ఆశీర్వదకరమైనటువంటి విషయం. నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్ప ధన్యులని చెప్పడానికి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ ఎక్కడ జరుగుతుంటుంటాయి? పట్టణాల్లో జరుగుతుంటుంటాయి. నర్సీపట్నంలో చూస్తాం ఇంత కాంగ్రిగేషన్, ఇంతమంది మరి జనాలను అక్కడ చూడడం జరుగుతూ ఉంటుంటుంది. కానీ దేవుని దాసులు, ఈ ప్రాంత పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన దైవజనులు సూరిబాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఎంతో శ్రద్ధాభక్తులతో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేయడానికి ముందుకొచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ. ఇంత బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రియులు సూరిబాబు గారిని బట్టి ప్రభుని స్తుతిందామా గట్టిగా? హల్లెలూయా! వారిని దేవుడు నిశ్చయముగా దీవించును గాక, వారి సరిహద్దులను విశాలపరచును గాక, వారు తలపెట్టిన ప్రతి పనిని దేవుడు దిగ్జయంగా జరిగించును గాక. ప్రియులారా, వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంవత్సరం దీనికంటే మించినటువంటి ఘనమైనటువంటి వేడుకలు ఈ ప్రాంత ప్రజల కొరకు వారు జరిగించాలి. వారి ద్వారా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. కనుక మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఈనాటి దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి సుదూర ప్రాంతం నుంచి మన మధ్యకి వచ్చి ఉన్నారు. మీరందరూ ధన్యులు. ఎందుకంటే 100 మంది సేవకులను వెలిగించినటువంటి గొప్ప దైవజనులు, 100 మంది దైవజనులను వెలిగించినటువంటి గొప్ప దైవజనులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో, పట్టణాలలో, పల్లెల్లో ఘనమైన సువార్త వారు ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనేక మంది దైవజనులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. 100 మందికి కాపర్లుగా వారందరూ కూడా ఉంటూ ఉన్నారు. అలాంటి దైవజనులే నేరుగా ఈరోజు మనతో రావడం, ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి మీ అందరికీ దివ్యమైన వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడే కృప చూపించాడు. ఇది ప్రభు యొక్క ఏర్పాటు అని మనమందరం కూడా విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాము. గనుక దీని వెనుకున్నటువంటి వారిని అందరినీ కూడా నిశ్చయముగా దేవుడు గొప్పగా దీవించాలి, ఆశీర్వదించాలి, బలపరచాలి. అలాంటి కృపచేత వారిని దేవుడు అభిషేకించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. దేవుని దాసులు, అభిషేక్తులైన దైవజనులు, పలు ప్రాంతాల్లో బహుబలంగా ప్రభు కొరకు వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ ఫాదర్ మోహన్ రాయ్ గారిని దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి సమయాన్ని వారికి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి రాత్రి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈ రాత్రి ఇది ఒక అద్భుతమైన రాత్రిగా ప్రభు మనల్ని దీవించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రియులు, దేవుని దాసులు సూరిబాబు గారు ప్రభునందు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి పరిచర్యను దేవుడు విస్తరింప చేయునుగాక. ఈ రాత్రి మన వేదికను అలంకరించినటువంటి గొప్ప యాజక సమూహం ఇక్కడుంది. వారందరిని బట్టి కూడా ప్రభుని మహిమపరుస్తూ చేరవచ్చిన సేవకులను బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుంచి, సంఘాల నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది కనుక దేవుని వాక్యములో నుంచి
ఈ రాత్రి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్న వాక్యములోనికి నేరుగా వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరొకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వంన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మీరు బహుగా ప్రేమిస్తున్నందుకు నాయనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక పర్యాయాలు మీ వాక్యము చేత వారిని మీరు దర్శిస్తున్నందుకు నాయనా, వారితో మీరు ముచ్చటిస్తున్నందుకు నాయన, మీ ముఖ దర్శనమును వారికి అనుగ్రహిస్తున్నందుకు నాయన, మీ వాక్య ప్రత్యక్షతను వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి నాయన మీ ప్రేమను మేము అర్థం చేసుకోవాలని, మీ యొక్క వాక్య ప్రత్యక్షతను మేము పొందుకోవాలని ఆశతో మీ సన్నిధికి వచ్చాం. ఈ రాత్రి ప్రభా, మీ వాక్యము చేత నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వేదిక మీద ఉన్న సేవకులను దీవించండి నాయన. కూడి వచ్చిన విశ్వాస సమూహమును మీరు దీవించండి. గ్రామ ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి నాయన, పెద్దలను దీవించండి, యవన బిడలను దీవించండి నాయన, చిన్న బిడలను మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ అపవాది క్రియలన్నీ కూడా లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. ఈ రాత్రి హెబ్రీయులకు రాసిన పత్రికను గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఈ పత్రికలో శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన తన ప్రజల కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాటిని గురించి ఈ పత్రికలో వ్రాయబడటం మనము చూస్తాం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక మనము 11వ అధ్యాయము 40వ వచనములో మనం చదివితే, దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:40 వచనాలు మనం చదివితే, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. దేవుడు తను ప్రేమించే వారి కొరకు, తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, తనను వెంబడించే వారి కొరకు దేవుడు శ్రేష్టమైన వాటిని మన కొరకు ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఈ పత్రికను మీరు చదవండి. ఈ పత్రికలో దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉండటం మనందరంకు కూడా గమనించవలసిన విషయం. కనుక ఈ రాత్రి
శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచిన వ్యక్తి ఎవరంటే ఆయన అందరికంటే శ్రేష్ఠుడు అని ఈ వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళితే ప్రియులారా, ఒక చక్కని మాట మీ కొరకు నేను చదువుతాను. మొదటి అధ్యాయము ప్రియులారా 4వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి దేవుడు ఆయన శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. ఆయన ఎవరికంటే శ్రేష్ఠుడు? దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, యాజకుల కంటే శ్రేష్ఠుడు, విశ్రాంతి దినము కంటే శ్రేష్ఠుడు అని ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో శ్రేష్టమైన వాటిని గురించి ఆయన వీరందరికంటే శ్రేష్ఠుడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక విశ్వాస సమూహము యాజక సమూహము వీరందరూ కూడా, సాక్షి సమూహం అంతా కూడా ఆ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి వారు ఏం చేశారు తెలుసా? వారికన భారాలను పాపములను సమస్తమును విడిచిపెట్టి శ్రేష్టమైన వాటి కొరకు వారు కనిపెట్టుకొని వారు పరిగెడుతూ వారి యాత్రను ముగించారు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను, వారి వలె మనము కూడా ఈ రాత్రి 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఇప్పటి వరకు మన పాస్టర్ గారు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు పిలిచాడు. యేసు ప్రభు ఎవరిని పిలుస్తున్నాడంటే భారము మోసుకొనుచున్న వారిని పిలుస్తున్నాడు. ఏ భారము? ఇప్పుడు వారు చెప్పారు, అప్పుల భారము, పాప భారము, అనేక రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. అందుకని మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ఏం చేయాలట? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలట. ఈ రాత్రి ఎందుకు మనం యేసు వైపు చూడాలి? ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు ఆయనను వెంబడించాలో ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక మీరు కొంచెం శ్రద్ధగా ఈ రాత్రి దేవుని మాట వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు. ఒకసారి ఒక చెరసాల నాయకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు. అపోస్తలుల దగ్గరికి, పౌలు శీలల దగ్గరికి చెరసాల నాయకుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. అప్పుడు పౌలు శీలలు ఏం చెప్పారంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పాడు. రక్షణ పొందాలి అని అంటే ప్రభు అయిన యేసునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి? ఈ రాత్రి కొంచెం మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు యేసు వైపు చూడాలి? ఎందుకు యేసు యొద్దకు రావాలి? ఒక రోజున యెరికో పట్టణంలో జక్కయ్య అనేటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయన యేసుని గురించి విన్నాడు. విన్న తరువాత ఆ యేసు ఎవరో చూడాలని, యేసు ఎవరో తెలుసుకోవాలని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ జనసమూహము ఆయనకు అడ్డుగా ఉందట. యేసుని చూడటానికి వీలు లేకుండా
ఏవండి, ఆయనకు అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు ఉన్నాయి. అందుకే జక్కయ్య యేసుని చూడలేకపోయాడు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుని నీవు చూడాలనుకుంటున్నావా? యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో కూడా చాలా ఆటంకాలు ఉండి ఉండొచ్చు. యేసుని విశ్వసించడానికి నీకు చాలా ఆటంకాలు ఉండవచ్చు. కానీ ఆ రోజున జక్కయ్యలో ఉన్న ఆశ, జక్కయ్యలో ఉన్నటువంటి యేసుని చూడాలని తపన ఆ రోజున యేసు ప్రభుని చూడటమే మాత్రమే కాదు, కానీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకునేటువంటి కృప ఆ రోజున జక్కయ్యకు దొరికింది. అందుకే ప్రభులు వారు అన్నారు కదా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారు. కనుక ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభుని చేర్చుకుంటే నీకు రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ దొరుకుతుంది. కనుక యేసు విశ్వాసమునకు కర్త. మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు, ఆ విశ్వాసములో కొనసాగించగలిగిన వాడు, ఆ విశ్వాసములో మనలను నడిపించగలిగినటువంటి వాడు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఎవరయ్యా? 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తూనే ఉన్నాం. అనేక మంది సేవకులు అనేక విధాలుగా దేవుని గురించి, యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రకటిస్తున్నా కూడా ఇంకా యేసు ఎవరో తెలియని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. యేసునందు విశ్వసించని వారు అనేక మంది ఉన్నారు. కనుక ఈ రాత్రి యేసు ఎవరో, ఈ రాత్రి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువారు విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరట ఆయన? ఆయన సృష్టికర్త. అందుకే ఆయన ద్వారా సమస్తమును కలిగాను, ఆయన సమస్తమును నిర్మించాను అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. భూమిని, ఆకాశమును, సమస్తమును, అందులో ఉన్న వాటిని సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని ఆనాడు అపోస్తలులు సువార్త ప్రకటించారు. అపోస్తల కార్య గ్రంథములో 14వ అధ్యాయము 15వ వచనములో ఆ మాట ఉంటుంది. ఏమండి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నామన్నారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన సృష్టికర్త. కొంచెం త్వరగా నేను ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఏవండి ఆయన ఎవరో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శాసనకర్త. ఎవరట ఆయన? శాసనకర్త. మరణము శాసనమును వ్రాసినవాడు ఆయన. ఏమన్నాడు? నీవు తినకూడదని పండుగనకి నీవు తింటే నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. కనుక మరణ శాసనమును వ్రాసినవాడు. బైబిల్ గ్రంథంలో ఎబ్రేయులకు రాసిన పత్రికలో మనం చదివితే చాలా శ్రేష్టమైన సంగతులు మనకు కనబడతాయి. నేను జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాసనకర్త. ఏవండి, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. వేదిక మీద ఉన్న సేవకులు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. ఆయన మనలను రక్షించును. జీవమరణములు ఆయన వశము అని బైబిల్ చెప్తా ఉంది. కనుక మరణ శాసనమును వ్రాసేవాడు ఆయన. కనుక సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన ఎవరట? శాసనకర్త. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు రక్షణకర్త. ఎవరట ఆయన? రక్షణకర్త. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని వాక్యము బైబిల్లో రాయబడింది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం త్వరగా.
మీకా 7:7 వచనంలో యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. చాలండి. నేను ఈ రాత్రి 3 విషయాలు జ్ఞాపకం చేశాను. యేసు ఎవరని? ఆయన సృష్టికర్త, ఆయన శాసనకర్త, ఆయన రక్షణకర్త. అంటే రక్షించగలిగిన వాడు ఆయనే. ఆయనే మనలను రక్షించును. ఈ రక్షకుడు మనలను దేని నుంచి రక్షిస్తాడనంటే, ఆయన పుట్టక మునిపే, యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా పుట్టక మునిపే ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఏంటో పేరు తెలుసా? ప్రవక్తలు ప్రవచించి చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతాం. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. పాపము నుండి రక్షించగలిగిన ఏకైక రక్షకుడు, రక్షణకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎందుకు అంత ధైర్యంగా గట్టిగా చెప్పగలమంటే, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన గురించి అనేక మంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన యందు ఏ పాపమును లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఏమండి, ఆయన ఏ పాపమును చేయజాలడు అని బైబిల్ గ్రంథములో ప్రభువుని గురించి వ్రాయబడింది. కనుక దేర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. ఆయన యందు ఏ పాపమును లేదు. హీ డిడ్ నో సిన్. ఆయన ఏ పాపము చేయలేదు. హీ కుడ్ నాట్ సిన్. ఆయన ఏమండి దేవుడు గనుక, పరిశుద్ధుడు గనుక ఆయన పాపము చేయజాలడు. అందుకే ఆయన రక్షణకర్త. ఆ రక్షణకర్త అయిన యేసునందు మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాం. మన విశ్వాసములో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ముందుకు నడిపిస్తాడు. సరే, ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవారు ఏం చేయాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలంట? ప్రభు దగ్గరికి వచ్చేవారు కొన్ని విడిచిపెట్టాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ రాత్రి యేసు ప్రభు పరిశుద్ధుడండి, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఏమండి ఏం విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడంటే పాపమును విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాదు. కనుక నీవు నేనంటే ప్రభుకి ఇష్టమే, కానీ మనలో ఉన్న పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఇప్పుడు మన విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందుకి పరిగెత్తాలంటే మనకున్న భారాలను, పాపములను ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చేవారు ఏం విడిచిపెట్టాలో కొన్ని మాటలు చెప్పి, పాపమును ఎందుకు విడిచిపెట్టాలో ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను. మీరు కొంచెం శ్రద్ధగా వింటానంటే కొన్ని మాటలు చెప్తాను, లేదంటే నేను త్వరగా ముగిచ్చేస్తాను. మీరందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కనుక త్వరగానే విడిచిపెట్టాలని నేను కూడా ఆశపడుతున్నాను. కనుక రాత్రి కొద్దిగా దేవుని మాటలు ఆలకించుదాం. ప్రియులారా, పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజున పాపము మానవుని జీవితంలో, కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు చేవేస్తున్నారు. కనుక పాపం వలన కలిగే పరిణామాలు ఏంటో ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కనుక పాపము చాలా చాలా ప్రమాదకరమైంది. పాపం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని ఏమండి పడద్రోస్తుందట. పాపం ఏం చేస్తుంది? పడద్రోస్తుంది. ఎక్కడ పడద్రోస్తుంది? మీరు బైబిల్ చదివితే నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 14వ వచనం. పాపమట మనిషిని భ్రమలో పడేస్తుందట. ఏమండి, ఎక్కడ పడేస్తుంది? భ్రమలో పడేస్తుంది. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో చదివితే పాపము చిక్కుల్లో పడేస్తుందట. ఏమండి, ఎక్కడ పడేస్తుంది? చిక్కుల్లో పడేస్తుంది. మూడవది, కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం చదివితే నాశనకరం అనే గుంటలో పడేస్తుందట. ఎక్కడ పడేస్తుంది చెప్పండి? పాపం పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుందంటే మనిషిని పడవేస్తుంది. ఎక్కడ? మొదట భ్రమలో పడేస్తుంది, చిక్కులో పడేస్తుంది, తర్వాత నాశనకరమైన గుంటలో పడేస్తుంది. దావీదు అంటాడు, అయ్యా నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను, జగట్టగల దొంగ ఊబిలో కొరికిపోయి ఉన్నాను అంటాడు. కనుక గుంటలో పడి ఉన్న నిన్ను లేపటానికి ఎవరు కూడా లేరు, ఎవరు లేపలేరు, ఊబిలోనికి ఎవరు కూడా రాలేరు. కనుక ఊబిలో నుండి, ఆ గుంటలో నుండి రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆపదలో ఉన్న వారికి రోజున ఏ మనుషుడు కూడా సహాయం చేయడు. చేస్తారండి? ఏదైనా చేస్తే చిన్నపాటి సహాయం చేస్తారేమో, కానీ ఎక్కువ చిక్కుల్లో ఉంటే, ఎక్కువ ఆపదలో ఉంటే, ప్రమాదంలో ఉంటే, నష్టాల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే ఎవరైనా వచ్చి అయ్యా నీ అప్పులను తీర్చేస్తానంటారా? నీకున్న బాధలను తీర్చేస్తానంటారా? ఎవరు కూడా చేయలేరు ఆ పని. కానీ ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ రోజున కొంతమంది విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారంటే ఈ రాత్రి విడిచిపెట్టిన వాటిని జ్ఞాపకం చేస్తాను. మొదటిది, పాపమును విడిచిపెట్టాలని బైబిల్ చెప్తా ఉంది. యోబు గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఒక మాట చాలా త్వరగా చదవాలి మీరు. యోబు గ్రంథము 11వ అధ్యాయము. ఉపదేశము నిర్దోషమనియు దేవాని దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే, దేవుడు నీతో మాట్లాడిన మేలు. అయ్యా, యోబు గ్రంథం 11 అంతేనా? 14 వచ్చిన క్షమించండి. పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు. చాలండి. ఈ రోజున చాలామందికి నిజమైన సంతోషం, ఆనందం లేదు. ఎందుకు లేదనంటే చేతిలో ఏముందట? మన చేతిలో పాపం ఉందట. నాకు అర్థం కాదు, చేతులకు పాపం ఎట్లా వచ్చింది? చేతులకు పాపం ఎట్టొచ్చింది? ఇదిగో దీని ద్వారా మన చేతిలోకి పాపం వచ్చేసింది. నేను జ్ఞాపకం చేస్తాను, ఒకప్పుడు సినిమా హాల్ ఊరు వెలుపలు ఉండేది. ఊరు వెలుపల ఉన్న సినిమా హాలు ఊరి లోపలికి వచ్చింది. ఊరి లోపల ఉన్న సినిమా హాలు నేరుగా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో ఉన్న సినిమా హాల్ కాస్త చేతిలోకి వచ్చేసింది కదా. కనుక ఇప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి చిన్న సాధనము ద్వారా ఏం చేస్తున్నాం? భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏమీ అభంశుభం ఎరిగినటువంటి పిల్లలు సైతం కూడా భయంకరమైనటువంటి దృశ్యాలు ఇదిగో ఈ చేతిలో ఉన్నటువంటి ఈ సాధనము ద్వారా ఏం చేస్తున్నారు? ప్రజలు చూస్తూ పాపము జరిగిస్తున్నారు. కనుక నీ చేతిలో ఉన్న పాపాన్ని గనుక నీవు విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా నీవు సంతోషిస్తావు అని బైబిల్ చెప్తా ఉంది. నిజమైన సంతోషము మానవుని కలగడం లేదు. ఎందుకనంటే పాపాన్ని ఏం చేయలేకపోతున్నావు? విడిచిపెట్టలేకపోతే. చాలామందికి పాపాన్ని విడిచిపెట్టడం అంటే, పాస్టర్ గారు మీరు ఏమైనా చెప్పండి, ఏదైనా విడిచిపెట్టదా కానీ దీనిని మాత్రము నేను విడిచిపెట్టడం నా వల్ల కాదు అని అంటారు. చాలామందికి అన్ని విడిచిపెడతారు, కొన్ని మాత్రం విడిచిపెట్టలేరు. ఏమండి, నీ జీవితంలో దేనిని నీవు విడిచిపెట్టలేకపోతున్నావు నాకు తెలియదు, ఏది నిన్ను పట్టుకొని పీడిస్తుందో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తున్నాడు. రెండవది నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం త్వరగా. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విడిచిపెట్టు. చాలు. మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి, రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టాలట. ఏవండి, మానవుని హృదయములో చెడుతనము దాగి ఉంది, దుష్టత్వము దాగి ఉంది, పాపము దాగి ఉంది. ఏవండి, కనుక ఈ చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతని కలిగి ఉండాలని, ఏవండి, పరిశుద్ధమైన వాటితో నీ హృదయాన్ని నింపుకోవాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కనుక దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాటిని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని నీవు తీసివేసుకోలేకపోతున్నాం, చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కనుక రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాలి, రెండు ఏం విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 28. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలండి. మూడవది ఏం విడిచిపెట్టాలి? అమ్మ విడిచినారా? ఏం విడిచిపెట్టాలి? అతిక్రమములను విడిచిపెట్టాలట. అతిక్రమం అంటే దేవుడు చెప్పింది చేయకపోవటం, చెయ్యవద్దన్నది చేయటం, ఇదే అతిక్రమం. ఆజ్ఞను అతిక్రమించడం. కనుక మన అతిక్రమాలను, మన దోషములను, మన అపరాధములను ఏం చేయాలట? విడిచిపెట్టాలి అని బైబిల్ చెప్తా ఉంది. రాత్రి మనము విశ్వాసమునికి కర్త అయిన యేసుని వెంబడించాలంటే, యేసు కొరకు పరిగెత్తాలంటే ప్రతి భారాన్ని, సులువుగా చుక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి ఈ రాత్రి 3 విషయాలు జ్ఞాపకం చేశాను. 1, పాపాన్ని విడిచిపెట్టాలి. 2, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. 3వది అతిక్రమములను విడిచిపెట్టాలి. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు చదివితే అక్కడ అపోస్తలులు చెప్తారు ఏమంటే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అనే మాట ఉంటుంది. ఈ లోకములో వ్యర్థమైన వాటిని, జీవము లేని వాటిని, పనికి మాలిన వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టకపోతే మనము పరిగెత్తలేం. ఏమండి, భారాన్ని భుజాన్ని వేసుకొని పరిగెత్తగలమా? లేకపోతే భారాన్ని విడిచిపెట్టి త్వరగా పరిగెత్తగలమా? ఏది ఈజీగా ఉంటుంది? విడిచిపెట్టి పరిగెత్తితే త్వరగా మనం పరిగెత్తగలుగుతాం. కానీ భారాన్ని భుజాన్ని వేసుకొని పరిగెత్తాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. కనుక ప్రభు కొరకు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంటే ప్రతి భారాన్ని, చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఒకసారి కోనసీమకి ఏవండి వరద ముంపు వచ్చింది. సుమారుగా 90 ఆ ప్రాంతంలో గోదావరి చాలా విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కొంతమంది ఏవండి యవనస్తులు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాటిని, గజ ఈతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోదావరి నదిలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాటిని కొంతమంది తెచ్చుకొని వాటిని అమ్ముకొని వాటి ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. పోయిన వాళ్ళేమో పోతని అని బాధపడుతున్నారు. తెచ్చుకోగలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే వాటిని తెచ్చుకొని వాడికి కావలసిన జల్సాలు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. కనుక ఒక 4 యవనస్తులు ఆ గోదావరిలో కొట్టుకుపోతున్నటువంటి వాటిని తెచ్చుకుందామని బయలుదేరారు. కొబ్బరికాయలు కొట్టుకుపోతున్నాయి, ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు వస్తువులు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి కదా. వరద వస్తుందనంటే ఎన్ని తీసుకెళ్తాం మనం? తీసుకెళ్ళగలిగిన వాటిని తీసుకెళ్తాం, తీసుకెళ్ళలేని వాటిని ఏం చేస్తాం? విడిచిపెట్టి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రవాహం ఎక్కువయ్యేసరికి ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ ఏమవుతున్నాయి? కొట్టుకుపోతూ ఉన్నాయి. ఈ యవనస్తులు చూశారు, ఇదే మంచి అవకాశం అనుకున్నారు. ఆ కొట్టుకుపోతున్న వాటిని తెచ్చుకుంటున్నారు. ఏవండి, 4 నదిలోకి దూకారు. వారికి అందిన వాటిని తీసుకొచ్చుకుంటున్నారు. 3 బయటకు వచ్చారు, ఒకడు మాత్రం బయటికి రాలేకపోతున్నాడు. ఈ 3 ఒడ్డు నుండి అంటారు కదా, ఒరేయ్ త్వరగా వచ్చేసాయి, ప్రవాహం ఉధృతంగా ఉంది కనుక నీవు తీసుకురాగలిగితే తీసుకొచ్చేయి, తీసుకురాలేకపోతే విడిచిపెట్టేసి అని చెప్పేసి అంటున్నాడు. వీడు అంటాడు కదా,
ఒరేయ్, నేను ఎప్పుడో విడిచిపెట్టాను కానీ అదే నన్ను విడిచిపెట్టడం లేదురా అన్నాడు. చివరికి ఏందిరా సంగతి అని అంటే, ఒక నల్లగా ఉంది ఓ పెద్ద మూట అనుకుని, ఏదో పెద్ద మూట కొట్టుకుపోతుంది, గట్టిగా పట్టుకున్నాం అనుకున్నాను. తీరా చూస్తే అది చింపాంజీ. ఏమండి, నల్లగా అది నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. అది కూడా నాకు ఏదైనా ఆధారం దొరుకుద్దేమో, గట్టిగా పట్టుకుందామని చెప్పి అది చూస్తుంది. ఈలోపు సరిగ్గా మనోడు గట్టిగా దొరికాడు. అదేం చేసిందంటే వీడిని గట్టిగా పట్టేసుకుంది. వీడు అంటాడు కదా, నేను దానిని విడిచిపెట్టాను కానీ అది నన్ను ఏం చేయటంలే, విడిచిపెట్టడం లేదు. ఈ రోజున చాలామంది అంటారు, అన్నా నేను ఎప్పుడో విడిచిపెట్టేశానన్నా, అదే నన్ను విడిచిపెట్టడం లేదన్నా అంటాడు. ఏ, అది నన్ను పట్టేసుకుందన్నా, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టడం అలా విడిపించుకోవడం నా వల్ల కావడం లేదని అంటాను. రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను. వ్యర్థమైన వాటిని, అతిక్రమాలను, చెడుతనాన్ని, పాపాన్ని ఏం చేయాలట, విడిచిపెట్టాలి. ఈ రాత్రి పాపము గురించి కొన్ని విషయాలు చెప్పి త్వరగా నేను ముందుకు వెళ్తాను. పాపము చాలా భయంకరమైంది. ఆ పాపము నుండి విడిపించడానికి పరలోకము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఏం చేస్తుందయ్యా ఈ పాపము? త్వరగా చెప్పనా, జాగ్రత్తగా వినండి. పాపమట మన దగ్గర పొంచి ఉంటుందట. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే త్వర కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, పాపము వాకిట పొంచి ఉంటుంది. ఎందుకు? అది నిన్ను పట్టుకోవడానికి, నేను పట్టుకొని నాశనం చేయటానికి, గుంటలో పడవేయటానికి ఆ పాపమట ఏం చేస్తుంది, పొంచి ఉంటుందని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అది నీ వాకిటి ఎదుట పొంచి ఉండి నిన్ను పట్టుకోవడానికి ఏం చేస్తుందో తెలుసా, నిన్ను తరుముతుందట. పాపం ఏం చేస్తుంది? నీలో ఉన్న పాపము పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాకుండా, పరిశుద్ధుల దగ్గరికి రాకుండా ఆ పాపం ఏం చేస్తుందంటే తరుముతుంది అని బైబిల్ చెప్తుంది. కీర్తనలు 40వ కీర్తన 12వ వచనంలో మీరు చదివితే, కీర్తనలు 40వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది. దావీదంటాడు, లెక్కలేనని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనిగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. ప్రియులారా, పాపమునుకున్న గుణము చెప్తున్నాను ఈ రాత్రి, దాని స్వభావం జ్ఞాపకం చేస్తున్నాను. పాపము మన దగ్గర పొంచి ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా, మనలను తరుముతుందట. ఏదైనా తోటలో ఆదామవలను ఆజ్ఞను అతిక్రమింప చేసి దేవుని ఎదుటకు రాకుండా దూరంగా తరిమేసింది. అలాగూ దేవునికి దూరమైన వారు చాలామంది ఉన్నారు. కనుక పాపం ఏం చేస్తుందంటే మనలను తరుముతుంది. తరిమి ఏం చేస్తుందో తెలుసా, ఒక రోజున మనల్ని పట్టుకుంటుందట. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం మీరు చదివితే, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. మీరు అట్లు చేయనిడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, మీ పాపము మిమ్ములను ఏం చేస్తుంది చెప్పండి, పాపము మిమ్ములను పట్టుకొని. చాలామంది అనుకుంటారు, నేను చేసిన పాపం ఎవడికి తెలియదు, నన్ను ఎవడు పట్టుకోలేడు, నన్ను పట్టుకోవడం ఎవడి తరము కాదు అంటుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు చేసిన పాపము నిన్ను ఒక రోజున పట్టుకుంటుంది అని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఎప్పుడు పట్టుకుంటుందో ఎలా పట్టుకుంటుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా పాపం ఒక రోజున ఏం చేస్తుంది. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. సికింద్రాబాద్లో సైనికపురి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ సైనికపురిలో ఒక కుటుంబం ఉంది. ఆయన మిలిటరీలో పనిచేస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు, క్రొత్తగా వివాహమైంది. వివాహమైన తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని అక్కడ సైనికపురి స్కూల్లో జాయిన్ చేశారు. 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ తర్వాత అతనికి కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అయింది. కనుక జమ్మూ కాశ్మీర్కి ఆర్మీలో పనిచేయటం వల్ల ఆయన ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సైనికపురిలో భార్య తన కుమారుడు కలిసి ఇక్కడ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న త్వరగా, ఒకరోజు వారి ఇంటికి పేపర్ వేయటానికి పేపర్ బాయ్ వస్తాడు కదా. రోజు వచ్చి పేపర్ వేసి వెళ్తూ ఉన్నాడు. ఈ సహోదరి అతనితో మాట కలిపి పరిచయం కాస్త పరిణయంగా మారిపోయింది. కనుక ఇప్పుడు
తన పని ముగించేసుకొని పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ యవనస్తుడు తన ఇంటికి వస్తున్నాడు. ఇలాగున ఈమె ఆ యవనస్తుడితో కలిసి జీవించడం ప్రారంభించింది. ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒక రోజున పిల్లవాడు స్కూలు నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి తన తల్లి పరాయి పురుషునితో ఉండడం చూశాడు. అయ్యో, తల్లికి భార్యకు చాలా భయం వేసింది. ఈ విషయాన్ని తన తండ్రితో లేకపోతే నా భర్తతో చెప్తాడేమోనని ఈమె భయపడి ఇప్పుడు ఈ పిల్లవాడిని ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. ప్రియులారా, నేను త్వరగా చెప్పేస్తున్న టైం లేదు కనుక ఈ పిల్లవాడిని ఏం చేయాలి, నేను చేసిన పాపం తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఆ పిల్లవాడికి ఏం చేసిందంటే అన్నంలో కొంచెం విషం కలిపి పెట్టేసింది. వాడు రోజు 12 గంటలకి 1 గంటకి భోజనానికి వచ్చేవాడు. ఆ రోజు ఏదో పని మీద 11 గంటలకి ఇంటికి వచ్చాడు. వాడు అంటాడు కదా, అమ్మా ఎడిదిరిగి వచ్చాను కదా, మళ్ళీ తిరిగి రావటం ఎందుకు, నాకు భోజనం పెట్టేస్తే నేను తినేసి వెళ్ళిపోతానని నాకు కొంచెం భోజనం పెట్టాను. ఇదే అవకాశం అనుకుంది. ఆ అన్నంలో కొంచెం విషయం కలిపి పెట్టేసింది. వాడు తిన్న కొద్దిసేపటి తర్వాత కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఆ కడుపులో నొప్పి రావటంతో విపరీతమైన నొప్పి బాధ కలుగుతూ ఉంటే, అమ్మా నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, బాధగా ఉంది, దయచేసి నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళవా, నాకేదో బాగా నొప్పిగా వస్తుందని. తల్లి అంటది కదా, వేళగాని వేళలో తిన్నావు కదా, ఆ సమయానికి అదే సర్దుకుంటుంది, పనుకో అని చెప్పేసి అని వాడిని బలవంతంగా మంచం మీద పనుకోబెట్టి ఏమండి వాడిని అలాగ బుజ్జగిస్తూ ఉంది. వాడు నొప్పి 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 అని చెప్పి ఏడ్చి ఎవడిని కొద్దిసేపటికి వాడు కనుమూశాడు. ఆ విషము దేహమంతా కూడా ప్రాకిపోయింది కనుక ఇప్పుడు చనిపోయిన ఆ బిడ్డని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చీకటి పడేదాకా ఆమె ఎదురు చూస్తూ ఉంది. చీకటి పడిన తర్వాత బయటికి తీసుకెళ్తే ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంది, ఆ పెరట్లోకి తీసుకుని వెళ్ళి ఆ రాత్రంతా కూడా గుంట తీసి ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో గుంటలో పాతి పెట్టేసిందండి. ఇప్పుడు ఆమె అనుకుంటుంది కదా, నేను చేసిన తప్పు ఎవరికి తెలియదు, చూసిన ఒక వ్యక్తి కూడా అడ్డు లేకుండా పోయాడు కనుక ఇప్పుడు నేను యథేచ్ఛగా మరలా నా జీవితాన్ని కొనసాగించవచ్చు అనుకొని మరలా తన జీవితాన్ని అదే రీతిగా కొనసాగిస్తూ ఉంది. కొన్ని దినాల తర్వాత ఉద్యోగం నుంచి భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే ఏమండి పిల్లవాడు కనిపించడంలా. భార్యని అడుగుతున్నాడు, ఏమ్మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడని. ఏమండి తాతగారు వచ్చి తీసుకెళ్ళాడు, మా నాన్న వచ్చి తీసుకెళ్ళాడు, వస్తాడులేండి మీరు కంగారు పడకండి అంటే. ఏ రోజు అడిగినా కూడా అదే సమాధానం చెప్తా ఉంది. ఇది స్కూల్కి వెళ్ళే టైం కదా, ఈ టైంలో అక్కడ పెట్టుకుంటే ఎలాగో స్కూల్ పోతుంది కదా అని చెప్పేసి అని భర్త అంటున్నాడు. వస్తాడులేండి అని చెప్పి అలాగూ రోజులు గడిపేస్తుంది. ఒక రోజున ఆయన బయట కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఆశ్చర్యం, వారి ఇంటిలో ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఏం చేసిందో తెలుసా, అతన్ని పట్టుకొని ఇంటి వెనుక ఉన్నటువంటి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అది కాళ్ళతో తవ్వడం మొదలుపెట్టిందట. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఎప్పుడు లేనటువంటి సమాధి ఇక్కడ ఇప్పుడు ఎలా వచ్చింది, ఎవరిది సమాధి అని చెప్పేసి అని ఆయన కూడా తవ్వడం మొదలు పెడితే పిల్లవాడు షర్టు బయటపడింది. అదేంటి ఇక్కడ పిల్లవాడు షర్టు ఉందని చెప్పేసి అని ఇప్పుడు ఆయన కూడా చాలా ఏమి చూస్తేనేమో తాతగారి ఇంటికి వెళ్ళాడు అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది, ఇక్కడేమో పిల్లవాడు షర్టు కనబడుతుంది, దేహం కనబడుతుందని చెప్పి ఆలోచన చేస్తూ తవ్వుతూ ఉన్నాడు. ఈలోపు భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఈయన కనబడటం లేదని చెప్పేసి ఆయన కొరకు ఈవిడ వెతుకుతూ ఉంది. కిటికీలో నుంచి ఎందుకు వెనక తిరిగి చూసిందట. ఈయన ఏం చేస్తున్నాడు, సమాధిని దవ్వుతున్నాడు. ఏమనుకుంది, నేను చేసినది ఆయనకు తెలిసిపోయింది, ఇప్పటి వరకు దాచగలిగాను, ఇక నేను దాచలేనని చెప్పేసి అనుకొని ఆమె ఏం చేసిందని ఎదుటిగా ఉన్నటువంటి ఒక బావి ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకేసింది. ఇప్పుడు భర్తకు అర్థం కావట్లేదు, అరే ఈమెంటి పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకింది అని చెప్పేసి అని
తన భార్యని కాపాడుకోవడానికి ఈయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడంటే బావిలో దూకేశాడు. చివరికి ఆవిడ చనిపోయింది, అతగాడు కూడా ఆయన కూడా చనిపోయాడు. ప్రియులారా, ఒక వ్యక్తి చేసిన పాపం వలన మరణం ఎంతమందికి వచ్చిందంటే ఇంటి వారందరికీ వచ్చింది. కనుక పాపమునకున్నటువంటి స్వభావం ఏంటంటే మరణానికి అప్పగిస్తుంది. ఏం చేస్తుందట? మరణానికి. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం. పాపము చేయు ప్రతివాడు నిశ్చయముగా ఒక రోజున మరణిస్తాడు. పాపము మరణానికి అప్పగిస్తుంది. కనుక మనుషులందరూ పాపములో పుట్టి పాపములోనే మరణిస్తున్నారట. కనుక ఇప్పుడు పాపములో మరణిస్తున్న మానవుని మరణము నుండి విడిపించగలిగినటువంటి వారు ఒకరు కావాలి. అందుకే ఇందాక యేసు ప్రభుని గురించి చెప్పాను. యేసు ప్రభు ఎవరంటే శాసనకర్త అని చెప్పాను కదా. ఎందుకు ఆయన శాసనకర్త అంటే ఆయన మరణ శాసనం రాసినవాడు కదా. కనుక మరణ శాసనము రాసిన వాడు మరణిస్తే కానీ మరణ శాసనము నుండి ఆ వ్యక్తిని ఏం చేయలేము? విడిపించలేము. కనుక బైబిల్ గ్రంథంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనము రాసిన వాడు మరణించాలట. మరణిస్తేనే కానీ ఏమవుతుంది? ఏమండి, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. మరణ శాసనం రాసిన వాడు మరణము నుండి విడిపించాలంటే ఆయన మన కొరకు ఏం కావాలా? మరణించాలి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ఏ పాపం ఎరిగినటువంటి ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఏం చేశాడట? చెప్పండి, ఏం చేశాడు? ఆయన మరణించాడు. ఎందుకు మరణించాల్సి వచ్చింది? మనుషులందరూ పాపములో బట్టి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్నారు కనుక ఆ మరణ భయము నుండి విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయును అని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయును. యేసుక్రీస్తు ప్రభు దేవుడయుండి రక్తమాంసములు ధరించిన మనము పాపములో జీవిస్తున్న మనలను విడిపించడానికి, మరణ భయము చేత జీవిస్తున్నటువంటి ప్రజలను ఆ మరణము నుండి విడిపించడానికి వాక్యమైన దేవుడు, ప్రభు అయిన దేవుడు ఆయన లోకానికి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన ఏమయ్యాడట? కల్వరి శిలువలో మరణించాడని చెప్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో పాపి. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే నరుడు ఆయన దేవుడయుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవునికిని మానవునికిని మధ్యవర్తిగా ఆ కల్వరి శిలువలో మరణించాడు. అందుకని వాక్యం చెప్తుంది, ఈయన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుంది. యేసుక్రీస్తు ప్రభు
నీ కొరకు నా కొరకు మన పాపముల నుండి విడిపించడానికి కలువరి శిలువలో ఆయన మరణించాడు. నేను ఒక విషయాన్ని చెప్పి రాత్రి నా సందేశాన్ని ముగిస్తాను. ఒకసారి ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి లేక వృద్ధాప్యములో ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి తల్లి చనిపోయింది, అంటే తన భార్య చనిపోయింది. ఇప్పుడు ఆ పుట్టిన కుమారుని లేక పెంచుకుంటూ గారాభంగా పెంచుకుంటూ ఆయనను పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఈయన వృద్ధాప్యములో ఆయనకు పుట్టాడు కనుక ఆయన ఏం చేశాడంటే తన మరణ దశలో ఉన్నప్పుడు తన కుమారుని పిలిచి, నాయనా, నా జీవిత కాలములో నీ కొరకు నేనేమి సంపాదించలేకపోయాను, కానీ నీ కొరకైతే నేను కొన్ని సంపాదించాను. ఆ సంపాదించిన వాటిని నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నానని చెప్పి ఆయన ఒక గొర్రెల కాపరిగా పనిచేస్తుంటాడు. గొర్రెల కాపరిగా ఆయన ఒక 100 గొర్రెలను సంపాదించి తన కుమారునికి వాటిని స్వాస్థ్యముగా ఇచ్చాడండి. ఇప్పుడు ఆ స్వాస్థ్యముగా అప్పగించిన తర్వాత కొన్ని దినాలకి తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తనకి తల్లి తండ్రి ఎవరు కూడా లేరు. తండ్రి అప్పగించిన స్వాస్థ్యము మాత్రమే ఉంది. ఆ స్వాస్థ్యాన్ని ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే, గొర్రెల కాపరి ఏం చేస్తాడు, గొర్రెలను అడవికి తోలుకొని వెళ్ళి వాటిని మేపుకొని మరలా తిరిగి వస్తుంటాడు. ఇలాగున ప్రతిరోజు వాటిని తోలుకొని వెళ్ళి మేపుకొని మరలా సాయంకాలానికి తిరిగి వస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో ఈయన ఏం చేస్తాడంటే వాటికి నీళ్లు తాగించడానికి ఒక నది దగ్గర తీసుకొని వెళ్తాడు. ప్రియులారా, ఆ నది దగ్గర కూర్చొని ఆ వంతెన మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఆ నది మీద ఒక బ్రిడ్జి ఉంది, రైల్వే బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఆ ట్రైన్లో వస్తూ పోతున్న వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్తా ఉంటాడు. అలాగూ తన దైనందిన జీవితం గడిచిపోతూ ఉంది. ఒక రోజున ఈ యవనస్తుడు తన మందను, ఆ గొర్రెలను ఆ బ్రిడ్జి దగ్గరికి నీళ్లు తాగించడానికి తోలుకొని వెళ్ళినప్పుడు ఆ నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి ఏమైందంటే కూలిపోయింది. ఎవరో దుండగులు ఏం చేశారంటే ఆ బ్రిడ్జిని కూల్చివేశారు. ఇప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కదా, ప్రజలకు హాని కలిగించడానికి, నష్టపరచడానికి, ప్రజల ప్రాణాలు తీయటానికి కొంతమంది ఇలాంటి బ్రిడ్జీలను కలవట్లు ఏం చేస్తుంటారు, కూల్చివేస్తూ ఉంటారు. ఆ రోజున కూడా కొంతమంది దుండగులు ఆ నది మీద ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిని ఏం చేశారంటే కూల్చివేశారు. ఇప్పుడు ప్రతిరోజు ఆ సమయానికి ట్రైన్ వెళుతున్నటువంటి సంగతి ఈ యవనస్తుడికి తెలుసు కనుక ఇప్పుడు ట్రైన్ వచ్చే సమయము ఆసన్నమైంది. ప్రియులారా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆ ట్రైన్లో ఉన్నటువంటి 100 మంది ప్రాణాలు కాపాడాలి. ఎలా కాపాడాలి? ఆ రోజులో టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఏమి లేదండి. ఆ రోజులన్నీ కూడా బొగ్గుతో నడిచేటువంటి రైళ్ళు, ఆ తర్వాత డీజిల్తో నడిచేటువంటి ట్రైన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో నడుస్తూ ఉన్న ట్రైన్స్. కనుక ఆ రోజుల్లో బొగ్గుతో నడిచేటువంటి ట్రైన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ విషయము అడవిలో, అరణ్యంలో, ఇక్కడ వంతెన లేదు కనుక డ్రైవర్ గారు జాగ్రత్తగా చూసుకొని పోనివ్వండి అని చెప్పడానికి అతని దగ్గర ఏ విధమైనటువంటి ఈరోజు మనకున్న ఈ మొబైల్ ఫోన్స్ ఏమి కూడా లేవు. కనుక ఇప్పుడు ట్రైన్ వచ్చే సమయానికి యవనస్తుడు ఏం చేశాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రైల్వే గ్యాంగ్మెన్లు ఉంటారు కదా, ఏదైనా అక్కడ ప్రమాదం ఉంటే ఏం చేస్తారు, ఒక ఎర్రటి జెండాని అక్కడ పాతి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కనుక ఈ యవనస్తుడు వాటిని గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజున ట్రైన్ వచ్చే సమయానికి యవనస్తుడు ఏం చేశాడంటే చుట్టూ వెతికాడు, ఏదైనా ఒక ఎర్రటి క్లాత్ ఏమైనా దొరుకుతుందేమో అని వెతికాడు, కానీ ఎక్కడా కూడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ మందలోనికి వెళ్ళాడు. ఒక గొర్రె పిల్లను కత్తితో పొడి చేశాడు. తన షర్టు విప్పి ఆ రక్తములో ముంచి, ఎర్రటి రక్తములో ముంచబడిన ఆ చొక్కాను తీసుకొని కూలిపోయినటువంటి ఆ వంతెన దగ్గరికి నుంచి చాలా దూరముగా ముందుకు వచ్చేసి 2 పట్టాల మధ్యలో నిలబడ్డాడండి. ఎందుకో తెలుసా? ట్రైన్ వస్తుంది, ట్రైన్లో ఉన్న ప్రజలను కాపాడాలి, ఎలాగైనా వారిని రక్షించాలని. ఈ యవనస్తుడు
ఆ ఎర్రటి గుడ్డ ముక్క పట్టుకుని 2 పట్టాల మధ్యలో నిలబడ్డాడు. ఈ లోపు ట్రైన్ రానే వస్తూ ఉంది. డ్రైవర్ దూరంగా ఉండి చూశాడు. ఎవరో ఒక చిన్న బుడ్డోడు, ఏవండి, ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేవు, ఒక చిన్న గుడ్డ ముక్క పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఆపుతున్నాడు, ఊపుతున్నాడు అని చెప్పేసి అని డ్రైవర్ చూసి గట్టిగా హార్న్ కొడుతున్నాడట. ఈ యవనస్తుడు మాత్రం తప్పుకోవడం లేదు. ఆ పట్టాల మధ్యలోనే నిలబడ్డాడు. ఏవండి, నిలబడి డ్రైవర్ గారు ట్రైన్ ఆపండి 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 అని, ఈయనేమో వీడేమన్నా దొంగో, వీడి వెనకాల ఎవరైనా గ్యాంగ్ ఉన్నారేమో కదా. రైల్వే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ట్రైన్ ఆపడానికి వీల్లేదు. ఏదైనా అత్యవసరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో తప్ప ట్రైన్ ఆపడానికి వీల్లేదు. కనుక డ్రైవర్ ఏమో ఆపడానికి ఇష్టపడకుండా ఏం చేస్తున్నాడంటే హార్న్ కొడుతున్నాడు. ఈ యవనస్తుడు మాత్రం తప్పుకోవడంలా. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఈయన కేకలేస్తున్నాడు, ఆయనేమో హార్న్ కొడుతున్నాడు. ఈ హార్న్ సౌండ్లో ఏమండి వాడు అరిచే కేకలు ఇతనికి ఏమీ వినబడటం లేదు. డ్రైవర్ హార్న్ కొట్టి 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 వీడేదో తప్పుకునేటట్టు లేడు, ఇదేదో పెద్ద గ్యాంగే ఉన్నట్టుందని చెప్పేసి అని ఆపకూడదని డ్రైవర్ నిర్ణయించుకొని ఏం చేశాడంటే ఆ యవనస్తుడి మీదుగా ట్రైను పానిచ్చేసాడండి. ఇప్పుడు ఆ యవనస్తుడు 2 పట్టాల మధ్యలో ట్రైన్ కింద ముక్కలైపోయాడు. డ్రైవర్ గారు కొంచెం దూరం పోయినిచ్చి మానవతా దృక్పథంతో చాటి మనిషి చనిపోయినందుకు సంతాపం తెలియచేయటానికి ఒక్క క్షణం అట్లా ట్రైన్ ఆపాడు. ట్రైన్ ఆపే సమయానికి ఈ అడవిలో ఇక్కడ ఎందుకు ట్రైన్ ఆపారు అని చెప్పేసి అని ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కిందకి దిగేశారట. ఏమండి, అందరి దిగి ఏమైంది ఎందుకు ఇక్కడ ట్రైన్ ఆపారని చెప్పి కొంచెం ముందుకెళ్ళి చూస్తే నది మీద ఉన్న బ్రిడ్జి కాస్త కూలిపోయింది. అప్పుడు ట్రైన్లో ఉన్న ప్రజలందరూ కూడా డ్రైవర్ దగ్గర పరిగెత్తుకొచ్చి, డ్రైవర్ గారు మీ రుణం ఎలా తీర్చాలి, మీరు చేసిన సహాయానికి మీ రుణం మేము ఎలా తీర్చాలని చెప్పేసి అని అందరూ కూడా వచ్చి డ్రైవర్ గారిని అభినందిస్తున్నారట. మీకు చాలా వందనాలండి, నన్ను నా కుటుంబాన్ని కాపాడావు, నా బిడ్డలను కాపాడావు. అందరూ కూడా ఏం చేస్తున్నారట, సంతోషంగా వచ్చి డ్రైవర్ గారిని అభినందిస్తుంటే ఈయన మాత్రం మాట్లాడకుండా తల వంచుకొని కన్నీళ్ళు పెడుతున్నాడట. ఈయన కన్నీళ్ళు పెడుతుంటే వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు, డ్రైవర్ గారు సంతోషించవలసిన సమయంలో మీరెందుకు కన్నీళ్ళు పెడుతున్నారు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఏంటి కారణం మాతో చెప్పండి అని చెప్పేసి అని వాళ్ళందరూ గట్టిగా డ్రైవర్ని అడుగుతుంటే డ్రైవర్ అట కొంచెం ధైర్యం తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని, ఇదిగో నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని మనందరి ప్రాణాలు కాపాడింది నేను కాదు, రండి, ఇదిగో నిన్ను నన్ను కాపాడిన ఒక ఆయన ఉన్నాడు చూపిస్తాను రండి అని చెప్పి ఆయన ట్రైన్ కిందకి దిగి 2 పట్టాల మధ్యకి వెళ్ళి ముక్కలైనటువంటి ఆ యవనస్తుడి దేహాన్ని తీసుకుని వచ్చి అక్కడ పరుండి పెట్టి, ఇదిగో నిన్ను నన్ను మనందరినీ కాపాడింది నేను కాదు, ఇక్కడ ముక్కలైపోయినటువంటి ఈ యవనస్తుడు మనందరినీ కాపాడాడని ప్రియులారా ఆ డ్రైవర్ చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ కూడా బోరున ఏడ్చి, ఈ యవనస్తుడు ఎవరు, ఆయన మన కొరకు మనల్ని కాపాడడానికి రక్షించడానికి ఎందుకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని, ఎవరు ఈ యవనస్తుడు ఎక్కడుంటాడు, ఎవరైనా అని చెప్పేసి అని ఆ యవనస్తుడి కొరకు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారట. ప్రియులరా, ఆ రోజున ఆ యవనస్తుడు ఆ ట్రైన్లో ఉన్నటువంటి వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తే ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపములో ఉన్న మనలను, మరణము యొక్క దాస్యములో ఉన్నటువంటి మనలను రక్షించడానికి యవ్వన కాలములో తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించిన ఆ ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీ కొరకు నీ పాపముల కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు. ఆయన నీకు నాకు
శ్రేష్టమైన పునరుద్ధానమును, శ్రేష్టమైన దేశమును, శ్రేష్టమైన రాజ్యమును, శ్రేష్టమైన సింహాసనమును, బహుమానమును ఆయన నీకు నాకు ఇవ్వబోతున్నాడు. దాని కొరకే, దానిని అనుగ్రహించడానికి, దానిని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి పాప మార్గములో, చీకటి మార్గములో, వక్ర మార్గములో నడుస్తున్న నిన్ను పరిశుద్ధమైన మార్గములో, నీతి మార్గం నడిపించడానికి, ఏవండి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి, ఈ లోకంలో నిన్ను రక్షించడానికి ఎవరు లేకపోతే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు వెతుక్కుంటూ వచ్చి, ఏవండి, ఆయన నీ కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసమునకు కర్త. ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు యేసు వైపు చూడాలంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచినవాడు, ఆయన ఒక్కడే పరలోకమునకు ఎక్కి మరలా తిరిగి రాబోతున్నవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ రాత్రి నీవు, నీ కుటుంబము రక్షించబడుతుంది. ఆయన నిత్యాగ్ని గుండము నుండి నిన్ను తప్పించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడేనండి. ఈ రాత్రి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతావా? ఆ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తావా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. గ్రంథకర్త రాస్తున్నాడు కదా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య, ఆ విశ్వాసములో కొనసాగించగలిగిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఒక పరుగు పందెం ఉందండి. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ పరుగు పందెము కొరకు నేను ఈ లోకంలో సిద్ధపడి నీ ఎదుట ఉంచబడిన పందెము కొరకు ఓపికతో పరిగెత్తడానికి మనలను మనం ప్రభు చేతులుగా అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరుగు పందెం నడిపించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అలాగే కండ్లు మూసుకుని ఒక్కసారి లేచి నిలబడతారా? అలాగే కండ్లు మూసుకుని ఒక్కసారి లేచి నిలబడండి. ఎవ్వరు కండ్లు తెరవద్దు. ఒక మంచి సమయంలోనికి వచ్చాం. ఎంతో ఆశతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మంచి దేవుని దగ్గరికి వచ్చారు. ఆయన మనందరితో మాట్లాడారు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోవాలి. ఆయన మనందరితో మాట్లాడాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను, నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నిన్ను విడిపించాలనుకుంటున్నాను, శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. నువ్వు రాకూడదనుకున్నావు, నేనే నిన్ను బలవంతం చేసి తీసుకుని వచ్చాను. నా ప్రణాళికలో నీవు ఉన్నావు. నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను. నీకు తెలుసది. అయినా నేనెందుకు ప్రాణం పెట్టానో, నేను ప్రాణం పెట్టడానికి కారణమైన ఆ పాపాన్ని నువ్వు అసహించుకోకుండానే అలాగూ జీవిస్తున్నావు. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండానే కాలక్షేపం చేస్తున్నావు. కానీ రాత్రి నిన్ను విడిపించాలని, ఆ పాపపు బంధకము నుండి నిన్ను విమోచించాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడారు. మనం ఏదైనా ఆయనతో చెప్పాలి. ఒక మాట మీకేమనిపించింది ఈ వాక్యం వింటున్నప్పుడు? మీకేమనిపించింది? ఒక్క మాట చెప్తారా నోరు తెరిచి? ఒక్క మాట మీ ముఖం వైపే చూస్తున్నాడు ఆయన. నేను ఇంతసేపు మాట్లాడాను కదా, నా కుమార్తె, నా కుమారుడు ఏదైనా ఒక మాట నాతో చెప్తారని ఆయన మన వైపు చూస్తున్నాడు. ఒక్క మాట చెప్తారా? ఈ ప్రభు సువార్త నేను ఇప్పుడే విన్నానండి, ఈ వాక్యం నేను ఎప్పుడు వినలేదండి, ఇప్పుడే విన్నానండి అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. మనందరం పాపులం. మనందరము జన్మతా పాపంలో పుట్టాం. ఈ భూమి మీద జీవిస్తుండగా ఎన్నో పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.
ఇవన్నీ మనలను మరణానికి అప్పగిస్తాయంట, మనలను శిక్షకు గురి చేస్తాయంట. అందుకే అనుకుంటా నీ ఆరోగ్యం బాగోలేదు, అందుకే అనుకుంటా నీ కుటుంబంలో అశాంతి ఉంది, అందుకే అనుకుంటా నువ్వు ఏది తలపెట్టినా వెనకకి వెళ్ళిపోతుంది, అందుకే అనుకుంటా కుటుంబంలో ఎన్నో సమస్యలు అలుముకున్నాయి. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ రాత్రి నీకు సహాయం చేయాలనుకున్నాడు. అందుకే ఇగో తన ప్రేమ ఏమిటో చెప్పడానికే నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు చాలా చక్కగా విన్నావని ఆయన పొంగిపోతున్నాడు. అయితే నీ నోటి నుంచి ఒక్క మాట కోరుకుంటున్నాడు, ఒక్క మాట కోరుకున్నాడు, యేసయ్యా నాకు సహాయం చేయవా అని నువ్వంటే చాలు, ఇక నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు. ఆయన నీతో తన కార్యాన్ని జరిగించాలనుకుంటున్నారు. ఇదే మొదటిసారండి నేను యేసు ప్రభు మాటలు వినడం. ఇప్పుడే విన్నానండి అన్నవారు దయచేసి మీ నోటితో ఈ మాట చెప్పండి, యేసయ్యా యేసయ్యా నాకు సహాయం చేయి, నా బాధలేంటో నీకు తెలుసు, నువ్వు చూస్తున్న దేవుడవు, నువ్వు సృష్టికర్తవంట కదా, నువ్వు సృష్టికర్తవంట కదా, నా గుండెల్లో ఉన్న బాధ నీకు తెలుసు, నా ఒంటరితనములో నేను అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు, నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు. ఇదిగో నీ మాటలు విని వెళుతున్నాను, నీ అద్భుతాన్ని నాకు చూపించవా, నీ యొక్క అద్భుతాన్ని నాకు చూపించవా. నేను నువ్వన్నట్టుగానే పాపం చేశాను, ఏవేవో తెలిసి తెలియక చేశాను, నన్ను క్షమించవా అనండి, మాట అనండి. నా పాపమును క్షమించవా, నా పాపమును క్షమించవా, నువ్వు దేవుడు గనుక నాకు సహాయం చేయవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నాకు దర్శనమివ్వా. నేను ఈరోజు ఎలాంటి బాధతో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసు అంటున్నావు. అయితే నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. ఇప్పుడు వరకు చాలా మందిని అడిగాను సహాయం, కానీ రాత్రి నిన్ను అడుగుతున్నాను, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నానయ్యా, నీ సహాయాన్ని నాకు అనుగ్రహించవా అని మీ నోటితో ఈ మాట అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏమిటో, ఆయన మీకు ఏం చేయగలడో ఈ రాత్రి ఆయన ఖచ్చితంగా మీకు సహాయాన్ని చూపించి తనను తాను రుజువు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మీరు నోరు విప్పి మాట అనాలి, నోరు విప్పి మాట అనాలి, రక్షకుడా నన్ను రక్షించవా అంటారా, 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 ఈ మాట అంటారా? రక్షకుడా నా కొరకు ప్రాణం పెట్టావని నీ సేవకులు చెప్పారు, నా కొరకు రక్తం కార్చవని నీ సేవకులు చెప్పారు. నేను చేసిన పాపముల కొరకు చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటం పెట్టుకొని నీ రక్తమంతా వలికించవని చెబుతున్నారు. అయితే నేను నమ్ముతున్నాను ఆ మాట, నేను నమ్ముతున్నాను ఆ మాట. నాకు సహాయం చేయవా, నా కోసమే నువ్వు చచ్చిపోతే ఇదిగో ఈ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తు. నేను రకరకాల వ్యసనాలకు బానిసగా ఉన్నాను, మానాలనుకుంటున్నాను కానీ నా వల్ల కాటలేదు. నన్ను విడిపించువా, నన్ను విడిపించువా, ఈ త్రాగుడు నుండి విడిపించువా, ఈ వ్యభిచారం నుండి విడిపించువా, ఈ జూదము నుండి విడిపించువా, ఈ చెడు స్నేహాల నుండి విడిపించువా, ఈ పనికిమాలిన అశ్లీలమైన వాటిని చూస్తున్నాను, నన్ను విడిపించు. ఒక మంచి మనిషిగా నన్ను మార్చవా, ఒక మంచి వ్యక్తిగా మార్చవా. ఇప్పటికే నా కుటుంబం నన్ను ద్వేషిస్తుంది, నా కుటుంబం నా చెడు పనులు బట్టి ద్వేషిస్తుంది, నా ఊరు నన్ను అసహించుకుంటుంది, నా తల్లిదండ్రులు నా గురించి చీ అంటున్నారు. నువ్వు ప్రేమిస్తే వాడివైతే నా బుద్ధిని మార్చు, నాకు దర్శనమేయి, నా పాపాలు క్షమించు, నువ్వు నన్ను కనికరించు. ఈ రాత్రి అడుగుతారా, ఈ రాత్రి అడుగుతారా, ఈ రాత్రి అడుగుతారా? ప్రభు సన్నిధానంలో దేవుని పిల్లలమైన మనందరం కూడా ఒక్క ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ రాత్రి నీ కటాక్షము మా మీదకి రానివ్వండి. ఎంతో ఆశతో నీ సేవకులు ఈ కూడికని ఏర్పాటు చేశారు. ఇక్కడ చేరిన వారందరూ నీ మహిమను చూడాలి నాయన. చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తారా? క్రైస్తవులైన వారందరూ, దేవుని పిల్లలైన వారందరూ గట్టిగా అడగండి దేవుణ్ణి. అయ్యా ఆశతో నీ సేవకుడు ప్రయాసతో ఈ కూడికను ఏర్పాటు చేశాడయ్యా. నీ సేవకుడు భారంతో నీ వాక్యాన్ని చెప్పాడయ్యా. ఇది వట్టినే పోకూడదయ్యా, ఇది వట్టినే పోకూడదయ్యా. ఎవరెవరు ఈ వాక్యం విన్నారో వారిలో నీ కార్యం చేయవా. అడగాలి, అడగాలి, అడగాలి. దేవుని బ్రతిమలాడాలి, బ్రతిమలాడాలి.
ఈ వాక్యాన్ని ఫలింపచే, ఈ శక్తిని కనపరచు, నీ ప్రభావాన్ని కనపరచు. నీ దైవిక కార్యము మేము చూడాలి. నిన్ను మొట్టమొదటిగా యేసు అని ఎవరు పిలుస్తున్నారో, మమ్మల్ని క్షమించని ఎవరు అడుగుతున్నారు, మాకు సహాయం చేయొచ్చని ఎవరు పిలిచారో, ఈ రాత్రి నీ కనికరం వారి మీదకి రాని, నీ కృప వారి మీదకి రాని. భారముతో చేయబడి నీ పరిచర్యను ఫలింపచేయి. చేయాలి. ఇంకొంచెం ప్రార్థన. సావుకులు ఇంకొంచెం భారంగా ప్రార్థన చేద్దాం. ఇంకొంచెం భారంగా ప్రార్థన చేద్దాం. తండ్రి, మా తండ్రి, మా హృదయాశ నీకు తెలుసు. మేము చేయగలిగిందే చేశాం. నీ కార్యం చేయి, నీ శక్తిని కనపరచు, నీ ప్రభావాన్ని వెల్లడించు, నీ మహిమను కనపరచు. నీవెవరు ఈ ప్రజలకు తెలియపరచు, నీ రక్షణ నీ ప్రజలకు అందించు. నీ అద్భుత కార్యాలతో, నీ ఆశ్చర్య కార్యాలతో, నీ స్వస్థత కార్యాలతో నీ సావుకుని మాటలను స్థిరపరచు నాయనా. సమస్త చీకటి అధికారాలు కూలిపోయిన గాక, ప్రతి దుష్ట అధికారాలు కూలిపోయిన గాక, ప్రతి అపవిత్ర అధికారాలు కూలిపోయిన గాక, ప్రతి వ్యసనపూరితమైన దయ్యములు యేసు నామమున ప్రజలను విడిచిపోవును గాక, ప్రతి విధమైన రోగము యేసు నామమున స్వస్థపరచబడును గాక, హృదయాలు తెరవబడును గాక, పాపము ఒప్పింపబడును గాక, హృదయ పశ్చాత్తాపము కలుగును గాక. ప్రజలకు విడుదల యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామమున క్షేమమును ప్రకటిస్తున్నాం. యేసు నామమున ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం. నీ కటాక్షము రానివ్వండి, మమ్మల్ని దాటిపోకు. ఈ ప్రయత్నాన్ని సఫలము చేయి, ఈ పనిని ఫలింపచేయి, ఈ కార్యమును ఫలింపచేయి. వందనాలు యేసయ్యా, వందనాలు. మహాగణుడును మహోన్నతుడువైన మా తండ్రి, నీ సేవకుడు భారముతో తన హృదయంలో ఉంచిన అనేక సంగతులను చేరువచ్చిన నీ పిల్లలతో ప్రభువా, ఇక్కడ ఏమి జరుగుతుందో విందాం, ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుందామని ఆశతో వచ్చిన గ్రామ ప్రజలతో నాయనా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని వేధిస్తున్న భయంకరమైన పాపము గురించి, దానివల్ల వచ్చే తీవ్రమైన పరిణామాల గురించి మాట్లాడావు నాయన. దానికి ఒక పరిష్కారం ఉందని, దాని కొరకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టారని స్పష్టంగా తెలియచేశావు. ఈ సంగతిని ప్రజలు విశ్వసించుటకు సహాయం చేయండి, ఆ సంగతిని ప్రజలు గ్రహించుటకు సహాయం చేయండి. కొందరు ప్రార్థించారు, కొందరు అడిగారు, కొందరు విశ్వసించడానికి ఇష్టపడుతున్నారు, కొందరు రుజువులు కోరుతున్నారు. వారి హృదయములు చెప్పున వారికి నీ ప్రభావాన్ని తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాయన, మా కొరకు శ్రేష్టమైన నీవు సిద్ధపరచవని నీ ప్రజలకు నువ్వు మరొకసారి జ్ఞాపకం చేస్తావు. ఇంతమంది క్రైస్తవ జనాంగము, ఇంతమంది క్రైస్తవ బిడ్డలు ప్రభువా నిన్ను విశ్వసించిన ఉద్దేశము వారు మరిచిపోక, వారికి ఎదురవుతున్న ఏ ప్రతికూలతలలో ఆగిపోక, ఏ నిస్పృహలో కృంగిపోక, మా దేవుడు మా కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన వాటిని మేము చేరుకోవాలని, శ్రేష్టమైన వాటిని పొందుకోవాలని, శ్రేష్టమైన వాటిని మేము అనుభవించాలని నీ వైపే చూస్తూ ఆ సాక్షి సమూహము ప్రోత్సాహములో ముందుకు వెళ్ళిపోవడానికి సహాయము చేయండి. ఈరోజు ప్రతి వాని హృదయాన్ని బలపరచండి, ప్రతి వాని హృదయాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మేము ఎందుకు రక్షించబడ్డామో తప్పకుండా గురికి చేరేనంత వరకు మమ్మల్ని నడిపించు నాయనా. ఇంతమంది ఆశీర్వదింపబడాలని, ఇంతమంది ప్రేరేపింపబడాలని, ఇంతమంది నీ గొప్పతనాన్ని తెలుసుకోవాలని ప్రియులు నాయన నీ దైవజనులు ఎంతో భారముతో, ఎంతో ఖర్చుతో, అనేక మంది ప్రయాసపడుతూ ఈ శ్రేష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. అనేకులు ఆశీర్వదింపబడ్డారన్న విషయము నాయనా మేము వినడానికి సహాయం చేయండి. అలాగున నీ శక్తిని కనపరచండి. ఆశగా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామమున దీవిస్తున్నాం. దీనిలో ప్రయాసపడిన ప్రతి బిడ్డను యేసు నామమున దీవిస్తున్నాం. దీని కొరకు సహకరించిన ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని యేసు నామమున మేము దీవిస్తున్నాం.
నీ సావుకును వాడుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనగా మార్చి తిరుగు ప్రయాణాల్లో జరగబోతున్న భోజన ఏర్పాట్లన్నిటిలో నీ సహాయతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం. ఆమేన్. 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 దయచేసి ఒక్క నిమిషం కూర్చుందాం. అందరూ ఉన్న పాటని అలాగా కూర్చుందాం. ప్రియులరా, అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన పరిశుద్ధాత్మ దేవుడు